సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆ దేవాది దేవుని కృపను బట్టి ఆయన కుమారుడు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తున్నటువంటి కృపావాక్యమును బట్టి ఆ దేవాది దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగంలో నుంచి మొదటి సెషన్గా మనం ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. టైటిల్ పేరు ఏంటిదంటే దాసునివా స్వతంత్రునివా, స్వతంత్రుడైన దాసునివా. మరొకసారి చెప్తున్నాను, దాసునివా, స్వతంత్రునివా, స్వతంత్రుడైన దాసుడివా. ఈ మూడింటికి కూడా బైబిల్లో నుంచి మనం పరిశీలించేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. రైట్? ఎందుకు ఈ పాఠం మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూడింటిలో మనం ఉన్నాం. అయితే దాసుడుగానో లేదా స్వతంత్రుడిగానో లేదా స్వతంత్రుడైన దాసుడుగానో ఈ మూడు కేటగిరీల్లో, విభాగాల్లో మనం ఉంటాం మన ఆత్మీయ జీవితంలో. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్థాయికి వెళ్ళాలనేది ఈ పాఠం యొక్క సారాంశం. కనుక మనం దాసులుగా ఉన్నామా, స్వతంత్రులుగా ఉన్నామా, స్వతంత్రుడైన దాసులుగా ఉన్నామా అనేది మనల్ని మనం పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం. స్వతంత్రత అనేది మనం ఆలోచించినప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఎప్పుడు? 1947. అప్పటి వరకు మనం ఎక్కడున్నాం? బానిసత్వంలో మగ్గిపోయి ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా బానిస తత్వం అనేది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ జీవితంలోకి వచ్చి ఉండొచ్చు, వాళ్ళ తరాల్లో. కానీ ఈ బానిస తత్వం అనేది ఎప్పటి వరకు మన భారతదేశంలో కొనసాగింది అన్నప్పుడు 1947 వరకు కూడా మనం బానిసలుగా ఎవరో ఒకరికి ఉంటూనే వస్తూ ఉన్నాం. తర్వాత స్వాతంత్రం వచ్చింది అనుకున్నాం, కానీ నిజంగా స్వాతంత్రం వచ్చిందా? నిజంగా స్వాతంత్రం కలిగి ఉన్నాం మనం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మనుషులకు మాత్రం స్వాతంత్రం రాలేదు. అందుకు అప్పుడప్పుడు కొన్ని ఉదాహరణలు కనబడుతుంటాయి. మనం అప్పుడప్పుడు పేపర్లు కానీ టీవీలు కానీ చూస్తుంటే న్యూస్లో కొన్ని ఉదాహరణలు కనబడుతుంటాయి. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక న్యూస్ ఏంటిదంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఆ కొత్త జిల్లాల్లో ములుగు అనేటువంటి ఒక జిల్లాగా ఏర్పడింది. ఆ ప్రాంతంలో వాజేడ్ అనే ఒక మండలానికి ఒక ఆవిడ ఎంపీపీగా, ఎంపీపీ అంటే అర్థం ఏంటిది? మండల పరిషత్ ప్రెసిడెంట్. ఎంపీపీగా తన నియామకం అయింది ఎలక్షన్లో. కానీ పదవి ఉంది కానీ అధికారం లేదు ఆవిడకి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, ఏదో ఒక రిజర్వేషన్లో మహిళ కోట వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుందంటే పదవేమో భార్యది, అధికారమేమో భర్తది, అంతే కదా. లేదా వీళ్ళిద్దరూ అమాయకులు అయ్యారనుకోండి, పెట్టుబడి పార్టీది, అధికారం కూడా వాళ్ళదే. పేరుకు మాత్రం నామమాత్రంగా ఎవరుంటారు? ఆ స్త్రీ, ఆ పురుషుడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. సర్పంచి, వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత కులాలని చెప్పేసి ఆమెను కింద కూర్చోబెట్టారు. ఎవరిని? మీటింగ్లో సర్పంచ్ని కింద కూర్చోబెట్టారు. ఎందుకు అంటే సర్పంచ్ తక్కువ కులానికి చెందింది, వార్డు మెంబర్సు ఎక్కువ కులాలకు చెందిన వాళ్ళు. అంటే ఏదో రిజర్వేషన్లో ఒక స్థానానికి పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరినో ఒకళ్ళు ఎన్నుకుంటారు. మొత్తానికి ఆమె నిలబెట్టి వెనక్కి నడిపించేది ఎవరు? మిగిలిన వాళ్ళు, పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు వెనక నుంచి నడిపిస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? పేరుకు పదవి ఉంది కానీ అధికారం మాత్రం లేదు. అలాగే ఆవిడ కూడా ఎంపీపీగా ఉంది కానీ ఎవ్వరు మాట్లాడట్లేదట. ఎవ్వరు మాట్లాడట్లా. ఒకవేళ ఏదైనా చెయ్యాలనుకున్నా, మంచి చెయ్యాలనుకున్నా పదవి ఉంటే సరిపోదు, అధికారాన్ని చెప్పగలిగే విధంగా ఆమె ఉండాలి. కానీ అధికారంగా తను చెబుతుంటే ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదట. ఆఖరికి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు? పెట్టుబడి వాళ్ళది. అవునా కదా? అంటే నిజంగా ఆమెకు స్వాతంత్రం వచ్చిందా? దాసత్వం నుంచి స్వాతంత్రంలోకి వచ్చామని చెప్పుకుంటున్నాం. నిజంగా ఆ స్వాతంత్రం వినియోగించబడుతుందా లేదా చెప్పండి మన భారతదేశానికి? లేదు. పేరుకు మాత్రమే పదవులు, హోదాలు,
అవసరాన్ని బట్టి ఉన్నాయి, కానీ నిజంగా స్వాతంత్రం మాత్రం రాలే. మనలో కూడా ఇలాంటి స్థితి ఉంటుంది. అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఒకరు వచ్చి చెప్పేంత వరకు కూడా మన స్థితి మనకు అర్థం కాకుండా అదే స్థితిలో ఉంటుంటాం మనం. ఇందుకై ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఈ అమెరికా దేశంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక మంచి సింగర్. ఆయన పేరు బాబ్ మార్లే. మీకు అర్థం కాకపోయినా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. బాబ్ మార్లే అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా పాపులర్ అయ్యాడు. ఎందుకంటే తాను రిలీజ్ చేసినటువంటి పాటల మూలంగా ప్రపంచవ్యాప్తంగా తనకు అభిమానులు ఏర్పడ్డారు. కాకపోతే అతని పాటలలో ఆ అమెరికా దేశాన్ని లేదా అనగదొక్కుతున్నటువంటి వ్యవస్థని వ్యతిరేకించే విధంగా ఒక ఆల్బమ్ రిలీజ్ అయింది, ఫైట్ ఫర్ జస్టిస్ అని. న్యాయం కోసం పోరాటం చేయాలని ప్రజలను రెచ్చగొడుతున్నాడని అతని ఇంటి మీద దాడి చేశారు. దాడి చేస్తే ఆ దాడిలో భార్య చనిపోయింది. తను మాత్రం ప్రాణాలతో బయటపడి ఎక్కడికో వెళ్ళిపోయాడు, అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఏం జరిగిందంటే ఒక వ్యక్తి తన అభిమానునంటూ తను వెతుక్కుంటూ వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చిన తర్వాత అతనికి ఒక షూ తీసుకొని వచ్చి గిఫ్ట్గా షూస్ వేశాడు. అందులో ఏదో కుచ్చుకుంది దానికి. ఆ తర్వాత అందుతో చిన్న రాయి లాంటిది ఉంటే తీసేసి వేసుకున్నాడు. కొంతకాలానికి క్యాన్సర్తో మరణించి చనిపోయాడు. ఇది సమాజానికి తెలిసింది, సమాజానికి అర్థమైంది ఇది. కానీ వాస్తవం ఏంటో తెలుసా? ఎవరైతే తన అభిమానినంటూ వచ్చాడో అతనే కాల్పులు జరిపింది. అసలు కాల్పులు జరిపిందే అతను. కాల్పులు జరపడమే కాకుండా మరల బ్రతుకున్నాడు, ఏదో ఒక స్థలంలో ఉన్నాడని వెతుక్కుంటూ వచ్చి తనకేదో గిఫ్ట్గా ఇస్తున్నట్టుగా ఇస్తూ ఆ షూలో భయంకరమైన విషాన్ని ఆ రాయితో నింపి అది కుచ్చుకునేలా చేసి ఆ రక్తంలో కలిసేలా క్యాన్సర్ కారకమయ్యేలా అతనే చేశాడు. చివరికి ఆ చివరి దశలో తానేదో మేలు చేస్తున్నట్టుగా మేలు చేస్తూ వేరు దేశాలన్నింటినీ తిప్పుతున్నాడు, నేనున్నానని. ఎందుకో తెలుసా? ఎక్కడ కూడా ట్రీట్మెంట్ జరగడానికి వీలు లేదని. చివరికి తన చేతిలోనే అతడు ప్రాణం కోల్పోయాడు. ప్రాణం కోల్పోతున్నప్పుడు అనుకున్నాడు బాబు, ఏమనుకున్నాడు తెలుసా? నా స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, నా బంధువులు ఎంతోమంది ఉన్నారు, కానీ ఇంత ప్రేమ నేను ఎక్కడ ఎవరిలోనూ చూడలేదు అని ఆ వ్యక్తికి కృతజ్ఞుడుగా ఆ కన్నీళ్లు గారుస్తూ వెళ్ళిపోయాడు ఈ లోకాన్ని. కానీ వాస్తవం తెలుసా అతనికి ఏం జరిగిందో తెలుసా? చూసారా? అంటే తానున్న స్థితిని తాను ఎరగక నన్ను స్వతంత్రుణ్ణి చేస్తున్నాడు అనుకున్నాడు, కానీ స్వతంత్రత నుండి దాసత్వంలోనికి పంపిస్తున్నాడని అర్థమైంది అతనికి? అర్థం కాలేదు. నమ్మాడు, బాగా నమ్మాడు, కానీ అతను ఏం చేశాడు? మోసం చేశాడు. చూసారా? అంటే తన జీవితంలో తను ఎక్కడున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో గుర్తించకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సినటువంటి స్థితి వచ్చింది అతనిలో. కారణం ఏంటంటే తన జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని గ్రహించలేకపోయాడు. అలాగే మన జీవితంలో కూడా అంతే. మన జీవితంలో మనం ఎక్కడున్నామో, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మన జీవితాలు కూడా పక్కదారి మలుగుతున్నాయి, నాశనంలోనికి వెళ్ళిపోతున్నాయి. అందుకోసమే మన స్థితి ఏంటో మనకు తెలియాలి, మనం ఎక్కడున్నామో మనకు తెలియాలి. కనుక దాసుడు స్వతంత్రుడు వీళ్ళిద్దరి గురించి మనకు తెలియాలి. దాసత్వం అన్నది ఎంత భయంకరమైనదో మనకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఎంత భయంకరంగా ఉండేదంటే ఎప్పటి వరకు ఉంది? మనకు 1947 వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు? ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది? అటు ఒక 53, ఇటు ఒక 20, 73 సంవత్సరాలు. అంటే బానిస అన్నటువంటి ఒక సిస్టమ్ ఎప్పటి వరకు కొనసాగింది మన భారతదేశంలో? ఈ 70 సంవత్సరాల వరకు ఇప్పటికి కూడా ఉంది. తెలుసా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్న పేరే కానీ చాలా ప్రాంతాల్లో లేదైనాగా బానిసలుగా ఉన్నారు, లేరా? ఎంత భయంకరంగా ఉండేదంటే మనకు అర్థం కావట్లేదు. కానీ బానిసగా వెళ్ళటం ఎంత భయంకరం అంటే, ఒక్కసారి అమ్మబడ్డాడా బానిసగా ఒక వస్తువును అమ్మినట్టు అమ్ముతారు వ్యక్తిని. ఎలా అమ్ముతారు? ఒక వస్తువును అమ్మినట్టు ఒక మనిషిని అమ్మేస్తారు. అమ్మిన తర్వాత జీవితాంతం వాళ్ళకు బానిసగా బ్రతకాలిగా. అందులో నుంచి బయటపడడానికి వీల్లేదిక.
జీవితాంతం వాళ్ళు చెప్పిన పని చేసుకుంటూ ఆ విధంగానే జీవితాన్ని ముగించుకోవాలి. లోకంలో బానిసగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత కఠినమైన సేవ చేయిస్తారో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషిని మనిషిలాగా చూడకుండా ఒక మనిషిని అమ్ముకున్నారు, ఒకరు కొనుక్కున్నారంటే ఇక ఆలోచించండి ఏ విధంగా ఉందో. ఒక పని అని కాదు, వారి మీద కఠినమైన సేవ చేయించుకొని చివరికి ఒకవేళ ఈ కఠినమైన సేవ ఒకవేళ చెయ్యలేక పారిపోతాడని ఏం చేసేవాళ్ళు తెలుసా? కొనుక్కోగానే ముద్రేసేవాళ్ళు. ఎందుకంటే ఏ మనిషి కూడా ఈ చేతుల్ని నుదురుని దాచుకోలేడు కదా, నుదురుని దాచుకోలేడు, చేతులు అడగకుండా చేతుల్ని దాచుకోలేడు. కనుక ఈ చేతుల మీద ఈ నుదురు మీద ఏం చేసేవాళ్ళంటే ఖచ్చితంగా ఇతడు మాకు బానిస అనే విధంగా ఒక గుర్తు వేసేవాళ్ళు. ఒకవేళ అతడు దేశాలు దాటి పారిపోయినా ఒకవేళ ఆ చేతి మీద గుర్తు కనబడగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు లాక్కొచ్చి మరి ఆ యజమాని దగ్గర పడేసేవారు. ఒకవేళ అలాంటి స్థితే వస్తే ఇంకెంత కఠినంగా వాళ్ళ మీద హింస జరుగుతుందో ఆలోచించండి. పారిపోకముందే వస్తువుల మనిషిని వాడుకుంటున్నటువంటి విధానం ఉన్నప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి కఠినమైనటువంటి సేవ చేయలేక పారిపోతే మరలా దొరికాడంటే ఏ విధంగా అతన్ని హింసిస్తారో ఆలోచించండి. నిజంగా అంత కఠినమైనటువంటి బానిసత్వంలో ఈ ప్రపంచం మగ్గిపోయింది. కానీ మనకి ఈ మధ్య ఇది బానిస అంటే మనకు పెద్దగా దాని ప్రభావం కానీ అవగాహన కానీ మనకు లేదు. అది ఎంత భయంకరమైనదంటే నేటికి కూడా అక్కడక్కడ జరుగుతుందంటే చూడండి. అంత భయంకరమైన బానిసత్వం ఈ ప్రపంచాన్ని అలుముకుంది. అందులో నుంచి దేవుడు ఏదో నేర్పించాలంటే ఎందుకు అలా ఊరుకున్నాడు దేవుడు అంటే అందులో మనకు తెలియవలసినటువంటి పాఠం ఏదో ఉంది, మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏదో ఉంది. కనుక దేవుడు కూడా నేర్పించే దిశగా, ఎందుకంటే దేవుడు ప్రోత్సహించాడంటే ఖచ్చితంగా ప్రోత్సహించాడు. దేన్ని ప్రోత్సహించాడు అన్నప్పుడు ఒక మనిషిని బానిసగా కొనుక్కునే అవకాశం ఇచ్చాడంటే ఖచ్చితంగా ఇచ్చాడు. ఎందుకు మరి దేవునికి తెలియదా అంటే దేవునికి తెలుసు, కానీ ఏదో నేర్పించాలనుకున్నాడు ప్రపంచానికి తన మాట ద్వారా. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా బానిసలుగా అమ్మబడిన వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు కూడా కొన్న సందర్భాలు కనబడతాయి. అయితే లోకానికి దేవుడు చూపినటువంటి వ్యత్యాసం ఏంటంటే ఎవరైతే బానిసలుగా కొన్నారో లోకంలో అయితే వాడు చచ్చేంత వరకు వాడికే బానిస. కానీ దేవుడు మాత్రం ఏమన్నాడంటే ఒక 6 సంవత్సరాలు మాత్రమే మీకు బానిస, తర్వాత ఖచ్చితంగా అతన్ని విడుదల చేసి పంపించేయాలి. 7వ సంవత్సరం అతనికి విడుదల కలగాలి. 7వ సంవత్సరం అతన్ని ఇంటికి వెళ్ళటానికి పంపించేయాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు అమ్మబడిన వాడు నాకు ఇష్టం ఉంది అని దాసత్వంలోకి వెళ్తాడా? అమ్మబడుతున్నవాడు వాడి సమస్యలు ఏంటో, వాడి ఆర్థిక సమస్యలు ఏదైనా కారణం కావచ్చు, కారణం ఏదైనా తను ఇష్టపడి ఆ దాసత్వంలోకి వెళ్ళడు కదా. అంటే అది ఏ దాసత్వం అంటే నిర్బంధమైన దాసత్వం. మొట్టమొదటిది ఏంటిది? నిర్బంధమైన దాసత్వం. ఆ దాసత్వంలో నుంచి 7వ సంవత్సరం అతను ఏమవుతాడు? విడుదల చేయాలి. విడుదల చేసిన తర్వాత అతన్ని ఇంటికి పంపించేయాలి, స్వతంత్రుడి చేయాలి. నిర్బంధించిన ఆ దాసుని ఏం చేయాలి? 7వ సంవత్సరం స్వతంత్రుణ్ణి చేయాలి. ఏదో మనకు అర్థం చేయించాలని ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. బంధించబడిన వారిని విడుదల చేయాలి, స్వతంత్రుణ్ణి చేయాలి. అలాగని చెప్పి ఈ 6 సంవత్సరాలు మన దగ్గర ఉంటాడు కదా అని చెప్పి కఠినమైన సేవ మీరు చేయించొద్దు. ఒక మనిషిలాగా చూడండి, ఎంతవరకు అతని సామర్థ్యం ఉందో అంతవరకు చేయించుకోండి. కానీ ఈ 6 సంవత్సరాలు దాటిన తర్వాత మనకు దొరకడు అని మీరు కఠినమైన సేవ చేయించొద్దు అని మళ్ళీ హెచ్చరిక చేశాడు. ఒకవేళ 7వ సంవత్సరం వెళుతున్నాడా, నీకు పండిన పంటలో కానీ నీకున్నటువంటి రాబడిలో కానీ కొంత ఇచ్చి పంపించే, ఒట్టి చేతులతో వాడిని పంపొద్దు అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఒకవేళ ఇప్పుడు దాసత్వం గురించి నేర్చుకున్నాం, స్వతంత్రత గురించి నేర్చుకున్నాం. 6 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నాడు. దాసత్వంలో ఉన్నప్పుడు ఏమనుకుంటాడు మనిషి? ఎప్పుడు వెళ్ళిపోవాలా, విడుదల అవ్వాలా అని ఆలోచిస్తుంటాడు. 7వ సంవత్సరం స్వతంత్రం వచ్చింది, ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ
ఎక్కడైతే బానిసగా ఏ ఇంటికైతే వచ్చాడో ఆ యజమానుడి యొక్క ప్రేమను ఆయన ఒకవేళ రుచి చూస్తే, నా యజమానుని నేను విడిచిపెట్టి వెళ్ళలేను అని అనుకుంటే, నేను నీ దగ్గర ఎప్పటికీ బానిసగా ఉంటాను. ఇది నిర్బంధమైనదా, స్వతంత్రంగా తను తాను అప్పగించుకున్నదా? అర్థమవుతుందా? మీకు ఏమైనా అర్థమవుతుందా? దాసత్వంలోకి వచ్చినప్పుడు అతనికి అక్కడ ఉండాలని లేదు, మనస్పూర్వకంగా ఏం రాలేదు. నిర్బంధంగా తన ఇష్టం లేకుండానే ఆ దాసత్వంలోనికి అడుగు పెట్టాడు. 7వ సంవత్సరం మన దేవుడు చెబుతున్నాడు, విడుదల చేయాలి, అతను వదిలిపెట్టాలి, తన ఇంటికి వెళ్ళడానికి స్వతంత్రత ఇవ్వాలన్నాడు. స్వతంత్రత ఇచ్చిన తర్వాత కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే అతను, నాకు స్వతంత్రం వచ్చినా నేను దాసుడుగానే ఉంటాను, నేను దాసుడుగానే నీ దగ్గర ఉంటాను, నీ ఇంట్లో ఉంటాను, నీకు ఎప్పటికీ నీకు దాసుడుగా నీ దగ్గర నివసిస్తాను. కారణం ఏంటంటే నీ ప్రేమ నేను చూశాను అన్నప్పుడు ఏం చేసేవాడంటే, చెవికి ఒక చిన్నటువంటి కుదురు కుచ్చేసి, ఇతడు ఎప్పటికీ ఈ ఇంటికి దాసుడు అని మన దగ్గర ఉంచుకోవాలి. కానీ మీరు వాడు వెళ్ళిపోతాడు కదా అని కఠిన సేవ చేయించొద్దు, ఆపే ప్రయత్నం మీరు చేయొద్దు. ఎందుకంటే మీరు కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఇలాంటి స్థితిలోనే ఉన్నారు, అలాంటి స్థితిలో నుంచే మీరు బయటికి వచ్చారు కనుక ఇది గుర్తుపెట్టుకోండి అన్నాడు. అంటే ఇక్కడ 3 స్థితులు కనబడుతున్నాయి. ఒకటి దాసత్వం కనబడుతుంది, నిర్బంధమైన దాసత్వం కనబడింది. అందులో నుంచి 7వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినా కానీ మరలా ఎటు వెళుతున్నాడు? ఎవరైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ముందుకెళ్ళాలి, కానీ ఇతను ఏమవుతున్నాడు? వెనుకకి వెళుతున్నాడు. అలాగని అమ్ముకున్నారా, కొనుక్కున్నారా? ఎవరు అమ్మలేదు, ఎవరు కొనలేదు. తనను తానే ఏం చేస్తున్నాడు? అప్పగించుకుంటున్నాడు. చూడండి, అంటే ఈరోజు క్రైస్తవులు కూడా ఈ 3 దశల్లో ఉండాలి. ఎవరో ఒకరు ఈ 3 దశల్లో నుంచి 3వ దశలోనికి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతాడో తెలుసు, అతడు క్రీస్తుకి దాసుడు. క్రీస్తుకి దాసుడు ఎప్పుడవుతాడు తెలుసా? స్వతంత్రంగా తనను తాను అప్పగించుకున్నప్పుడు ఎవరికి దాసుడు అవుతాడు? మనం క్రీస్తుకి దాసులు కాలేదు. ఇంకా స్వాతంత్రం అయితే వచ్చింది, అక్కడ భౌతికంగా చూపిస్తున్నాడు. అక్కడ ఇంతకీ స్వాతంత్రం దేనికి? ఎవరైనా చెప్పగలరా? ఎక్కడొచ్చింది మనకు స్వాతంత్రం? ఎక్కడున్నాం? ఎక్కడికి తీసుకొచ్చాడు కదా? అందుకోసమే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మనం నిర్బంధంలో ఉన్న పాపం అనే చెరలో ఒకనాడు ఉన్నప్పుడు ఆ చెరలో నుండి విడిపించిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు వారు విడిపించాడు. విడిపించాను గనుక నాకు లోబడి ఉండాలని చెప్పట్లేదు ఆయన. విడిపించాను గనుక నేను చెప్పింది చేయాలని చెప్పట్లేదు. నీకు స్వాతంత్రం ఇచ్చాడు అంతే. నీకు స్వాతంత్రం ఇచ్చాడు, వదిలేశాడు నీకు. అలాగని చెప్పి నువ్వు నాకు లోబడి ఉండాలి, నిన్ను విడిపించాను కనుక నాకు నా దగ్గరే ఉండాలని చెప్పట్లేదు. ప్రభు స్వాతంత్రం అయితే ఇచ్చాడు. పాపం నుండి విడుదల చేసి స్వాతంత్రం ఇస్తే నిజంగా పాపం అనే భారం ఎవరికైతే అర్థమవుతుందో నేను ఎక్కడున్నానో అన్న స్థితి, తాను ఉన్న స్థితి అర్థమైతే ఏం చేస్తాడో తెలుసా? స్వతంత్రుడైనప్పటికీ నేను క్రీస్తుకు దాసుడిలాగా బ్రతుకుతాను. ఇక నన్ను నేను ఎవరికి అప్పగించుకుంటాను? క్రీస్తుకి. కానీ మనలో చాలా మందికి స్వాతంత్రం వచ్చింది, కొంతమందికి ఇంకా దాసత్వంలో ఉన్నారు. దాసత్వంలో ఉన్నవారు ఎవరు? పాపంలో నుంచి బయటపడిన వారు. పాపంలో నుంచి ఎప్పుడు బయటపడతారు? బాప్తిస్మం ద్వారా కదా. అంటే ఇంకా మనలో ఒకవేళ ఎవరైనా బాప్తిస్మం ఇంకా తీసుకోకపోతే వారు ఇంకా పాపములోనే, నిర్బంధంలోనే ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు. అలాంటి వారిని, అలాంటి మనల్ని ప్రభు ఏం చేశాడంటే, నిన్ను స్వాతంత్రంలోనికి తీసుకొస్తాను, స్వతంత్రుని చేస్తాను, పాపం అనే బంధకము నుండి నిన్ను విడిపిస్తానని మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులను చేశాడు. పాపం నుండి విడిపించి స్వతంత్రులు అయ్యాక మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేస్తున్నాడు? మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు ఏం చేస్తావు నీ ఇష్టం. నేనైతే పాపం నుండి అయితే విడుదల చేస్తాను. మరలా పాపంలోనికి వెళ్తావా? అది నీ ఇష్టం. మరలా వెనుకటి స్థితిలోకి వెళ్తావా? నీ ఇష్టం. లేదా స్వతంత్రుడిగా ఇక మీదట నీకు నచ్చిన జీవితం జీవిస్తావా? అది నీ ఇష్టం. లేదా
స్వతంత్రుడై నాకు దాసుడుగా నువ్వు నీ జీవితాన్ని అప్పగించుకుంటావా, అది నీ ఇష్టం. అవకాశం ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. అవకాశం మనకిచ్చాడు. కానీ మనకు ఆ స్వాతంత్రం విలువ అర్థం కావట్లేదు. స్వాతంత్రం విలువ అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే బానిసత్వం విలువ మనకి తెలియదు. అసలు పాపం తెలిస్తే పాపం నుండి విడిపించే విధానంలో ప్రభు ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. అసలు పాపం అంటే ఎలా ఉంటుంది చెప్పండి మనకి. అసలు పాపం అంటే ఎంత భయంకరమైనదనే ఫీలింగ్ ఉందా అసలు మనకి? ఏదో చిన్నదిగా. ఇలాంటి వారికి ఆ విడుదల యొక్క విలువ అర్థం కాదు. పాపం ఎంత భయంకరమైనదో నేను ఎక్కడున్నానో అన్నది గుర్తించగలిగితేనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభువుకి దాసుడవుతాడు. లేదంటే మళ్ళీ మన పనిలోనే ఉండిపోతాం. అందుకే దాసుడుగా ఉండాల్సిన వాడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఒకవేళ నిజంగా నువ్వు దాసుడు అయితే దాసుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తాను. మొట్టమొదటిగా దాసుడు ఎలా ఉండాలంటే, విడిపింపబడినటువంటి దాసుడు, స్వతంత్రుడైనటువంటి దాసుడు ఏం చేయాలో గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. దాసుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు 1:10 గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తే నేను ఇప్పటికీ కాదు ఎప్పటికీ ఏమన్నాడు? చూసారా, ఎప్పటికీ అతడు ఏం కాలేడు? క్రీస్తు దాసుడు కాలేడు. అంటే మనలో చాలా మందికి స్వాతంత్రం వచ్చింది, కానీ స్వాతంత్రం పాపం నుండి వచ్చింది. మనమే స్వతంత్రం నుంచి ఎక్కడికి వెళుతున్నాం తెలుసా? మరలా ఒకరి చేతికి బానిసత్వంలోకి వెళుతున్నాం. మనల్ని మనమే ఏం చేస్తున్నాం? మళ్ళీ మనుషుల చేతికి అప్పగించుకుంటాం. ఎందుకు? మనం మనుషుల దయను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. పౌలు గారు అన్నాడు, ఇక మీదట జీవించువాడను నేను కాను. ఇప్పుడు ఎందుకు ఆ మాట చెబుతున్నాడు చెప్పండి? నేను చచ్చిపోయాను. అసలు నన్ను ఎవరు బ్రతికించారు? యేసుక్రీస్తు బ్రతికించారు కదా. మనము పాపముల చేత ఆల్రెడీ చనిపోయాం. చనిపోయిన స్థితి నుండి నన్ను ప్రభువు లేపాడు. ఇక మీదట జీవించేవాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అని అర్థమైతే ఎంతలా దేవుని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒక్కసారి ఆ వచనం కూడా చూడండి. అదే 2:20 ఎంత మంచి మాట రాస్తున్నాడు చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువయబడ్డాను, ఇకను జీవించు వాడను నేను కాను. ఇక్కడ సామేలన్న లేడు, ఇక్కడ సుధాకరన్న లేడు, ఇక్కడ రాజన్న లేడు, పరమానందన్న లేడు. అసలు ఆల్రెడీ చచ్చిపోయాడు ఆయన, అసలు లేడు. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేనున్నానని మీరు అనుకుంటున్నారు. అందుకే మార్పు రాలా. మీరు స్వతంత్రులుగానే ఉన్నారు. ఇంకా స్వతంత్రుడై దాసుడు కాలేదు. నేనున్నాను అని మనలో ఉంది కనుకే మనం స్వతంత్రం వచ్చింది, కానీ మనం బయటికి రాలేదు ఇంకా. అందుకే చెబుతున్నాడు, నేను లేనన్నప్పుడు ఇక కుటుంబం ఎక్కడుంది? నేను లేనన్నప్పుడు ఇక నాకు పని ఎక్కడుంది? ఒకవేళ నిన్ను మరణాల నుంచి రప్పించిన వాడైతే ఎంత విధేయత కలిగి ఉంటాను తెలుసా? అసలు మనం ఎక్కడి నుంచి బయటపడ్డామో తెలుసా? మరణము నుండి అన్నప్పుడు, నన్ను మరణము నుండి రక్షించిన నా ప్రభువుకి నేను ఇక మీదట దాసుని. అది పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇక మీదట జీవించువాడను నేను కాను. ఎవరైనా వచ్చి అడిగితే ఇక నేను లేను అంటున్నాడు పౌలు గారు. నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది స్వతంత్రుడైన దాసుడు మాట్లాడే మాట ఈ విధంగా ఉంటుంది. ఏమంటున్నాడు చూడండి మాట. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి
నా కొరకు తన ప్రాణమును తన ప్రాణమును అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన నా కొరకు అప్పగించుకున్న వాడి కోసం నేను బతుకుతున్నాను. నేను కాదు. దాసుడికి సొంత నిర్ణయం ఉంటుందా? ఎందుకు చెప్తున్నానంటే మనుషుల దయ దేవుని దయ అంటే, మనుషుల దయ అంటే నీకు స్వతంత్ర నిర్ణయం ఉందని అర్థం. దేవుని దయ అంటే దాసుడు యజమానుడు ఉన్నాడు కూడా, యజమానుడు తాను చేయనది దాసుడికి చెప్తాడా? యజమానుడు చెప్పిన దానికి తన శిరస్సు ఉంచి చేయటం తప్ప అడగటం ఉండదు. ఎందుకనే ప్రశ్న ఉండదు. మనం కుమారులమే, కానీ నువ్వు విడిపింపబడిన విధానం నువ్వు అర్థమైతే నేను దాసుని నీకు అని అప్పగించుకుంటాం మనం. అందుకోసమే అప్పటి నుంచి మనుషుల దయ ఉండదు. ఎవరి దయ? దేవుని దయ. అంటే యజమానుడి దయను సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం మనం. యజమానుడు దాసుడు ఉన్నాడు అనుకోండి, యజమానుడు దాసుడు ఉన్నప్పుడు దాసుడు ఎవరిని సంతోషపెట్టాలి? యజమానుడే కదా. నేను దాసుడను గనుక నా యజమానుని నేను సంతోషపెడతాను. అందుకే మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నా. నేను ఒకవేళ మనుషుల దయను సంపాదించుకుంటే నేను ఎప్పటికీ క్రీస్తుకి దాసుని కాలేను. అంటే తన ఇష్టం లేదు. అలాగని నిర్బంధంతో చేసేవాడు దాసుడు ఎప్పటికీ కాడు. ఇప్పుడు నిర్బంధంలో ఉన్నాడు, ఏం చేస్తాడు? ఎప్పుడెప్పుడు 6 సంవత్సరాలు అయిపోద్దాన్ని ఎదురు చూస్తాడు. కానీ ఈ దాసుడు అలా కాదు. ఎలా చేయాలంటే మనపూర్వకముగా చేయాలి. యజమానుడు చెప్పిన పని ఎలా చేయాలి? మనపూర్వకంగా చేయాలి. తాను మనకి ఏదైతే పని అప్పచెప్పిన పనిని ఎదురు చెప్పక మనపూర్వకంగా చేసేవాడే క్రీస్తుకి దాసుడు అవుతాడు. అదే FC 6:6 మనకు కనబడుతుంది. ఏమంటాడు? దేవుడు యజమానుడైతే యజమానుడైన వానికి నువ్వు మనపూర్వకంగా ఆయన చిత్తాన్ని జరిగించాలి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్టు కంటికి కనబడవలని కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా చేయాలి. అప్పుడు వాడు ఎవరవుతారు? దాసుడు అవుతాడు. చెబుతున్న పని, చేస్తున్న పని ఏ విధంగా చేయాలి? తన ఇష్టపూర్వకంగా చేయాలి. మనసులో ఇబ్బంది పడుతూ వేరే మనస్సు కలిగి చేసే పని మనపూర్వకంగా చేసినట్టు కాదు. అందుకే మనపూర్వకంగా చేసేవాడు ఎవరికి దాసుడు అవుతాడు? క్రీస్తుకు దాసుడు అవుతాడు. మనపూర్వకంగా చేయాలి. అలాగే చేస్తున్నాం కదా అని చెప్పేసి మనుషుల దగ్గర నటించినట్టు నటించకూడదు. అది కూడా చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:16 దాసుడు ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు చెప్తున్నాడు అక్కడ. 2వ అధ్యాయము 16వ వచనం. మీరు ఆల్రెడీ స్వతంత్రులు, మీరు స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టక మీ స్వాతంత్రమును దేనికోసం? దుష్టత్వం కోసం. పైకేమో వింటున్నట్టుగా చేస్తున్నట్టుగా ఉంది, లోపల మాత్రం స్వార్థం ఉంది. ఏదో చేయాలని. ఈరోజు చాలా మంది చూడండి ఏం చేస్తుంటారంటే, ఒక ఇంట్లో పనులుగా చేరతారు. పనులుగా చేరిన తర్వాత నమ్మకంగా ఉన్నట్టుగా నటించి ఒకరోజు ఏం చేస్తారు? వాళ్ళకు మత్తు మంది ఇచ్చేసి ఇంట్లో ఉన్నాయన్ని మోసుకుని వెళ్ళిపోతారు. ఇలాంటి సందర్భాలు లేవా? అంటే ఏం చేసినట్టు వీళ్ళు దుష్టత్వాన్ని కప్పిపెట్టి నటించి మోసం చేశారు. మీరు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? కనుక మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. దుష్టత్వాన్ని కప్పిపెట్టి ఆశించి మీరు దాసులుగా మాత్రం ఉండకండి. మీరు మనపూర్వకంగా చేయండి. ఏది చేసినా నమ్మకముతో చేయండి. నమ్మకము కలిగి ప్రవర్తించండి. నమ్మకమే కదా ముఖ్యం. అందుకోసమే నమ్మకం కలిగి చేయండి. ఇది దాసుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. అలాగని చెప్పేసి నేను దాసుడిగా చూడట్లేదు తెలుసా దేవుడు.
విడిపించబడిన తర్వాత నువ్వు నాకు దాసుడివి కనుక దాసుల్లాగే నువ్వు ఉండాలని చెప్పట్టే దేవుడు. దాసుడైన వాడికి కూడా ఎంతగా దేవుడు హోదాను కల్పించాడో ఒకసారి. అంటే మనం ఈ విధంగా ఉండాలి దేవుని పట్ల. మనం కుమారులుగా చేసినా నేను బ్రతుకున్నంత వరకు నేను దాసుడుగానే నీకు పని చేస్తానన్నవాడు కావాలి. ఒకవేళ నువ్వు కుమారుడివే కానీ ఇక మీదట నువ్వు దాసుడుగా బ్రతుకుతున్నా నేను అలా చూడను. అది దేవుని మనసు. ఎలా చూస్తున్నాడట ఒక్కసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవుడు దాసులైన వారిని, విడిపించబడిన వారిని, స్వతంత్రులైన వారిని ఏ విధంగా చూస్తున్నాడో చూడండి. కాబట్టి నీవు దాసుడవు కావు, ఎందుకంటే పైన ఆత్మ అనుగ్రహించబడింది, నువ్వు విడిపించబడ్డావు గనక ఇక మీదట నీవు దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే నిన్ను దాసుడి నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు దేవుడు? నిన్ను వారసుని చేయాలనుకున్నాడు. కానీ మనం దాసత్వం నుంచి స్వతంత్రకు వచ్చాము. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మళ్ళీ స్వతంత్రత నుండి మనం దాసత్వం నుండి ఏది పాపం అనే దాసత్వంలోనికి వెళ్ళిపోతున్నాం, లేదా ఆగిపోతున్నాం. కనుక మీరు దాసులైతే మీరు ఎవరట? కుమారులు. కుమారులైతే వారసులు. ఎంతటి వారసులు తెలుసా? మరలా చెప్తూ అంటాడు మనం ఏ విధంగా ఉన్నామో. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము 17వ వచనం, ఈ మధ్య భాగం అందులోనే ఉంటుంది కనుక 14వ వచనం 17వ వచనం మనం చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు మీరు. 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. శ్రమ పడితే మనం ఎవరు అంటే క్రీస్తు తోడి వారసులం. ఎలా చూస్తున్నాడు దేవుడు మనల్ని? మీరు దాసులుగా కనబడుతున్నారు, మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్నారు, కానీ అలాంటి దాసుని దేవుడు ఎలా చూస్తున్నాడు? మీరు దాసులు కాదు, మీరు పిల్లలు. పిల్లలు కాదు, మీరు వారసులు. వారసులు మాత్రమే కాదు, క్రీస్తు తోడి వారసు. ఎంత గొప్పగా చూస్తున్నాడు చూడండి మనల్ని. అది దేవుడు చూసే విధానం. మనల్ని మనం ఎలా అప్పగించుకోవాలి? నేను విడిపించబడిన విధానమును బట్టి నేను క్రీస్తుకు ఎప్పటికీ, ఇది మనం అనుసరించాల్సిన విధానం. ఇది ఎప్పుడు జరుగుద్ది అని అంటే పాపం అనే భారం ఎంత గొప్పదో తెలిస్తే ఆ భారము నుండి, ఆ మరణము నుండి విడిపించిన వాడికి మనం కూడా దాసులుగా మనం జీవించే అవకాశం ఉంటుంది. అందుకోసమే మనలో దాసులుగా ఉన్నవారు ఉన్నారు, దాసులుగా ఉన్నవారు, స్వతంత్రులైన వారు చాలామంది ఉన్నారు. కానీ మళ్ళీ చాలామంది వెనక్కి వాళ్ళు ఉన్నారు, ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముందుకు అడుగు మాత్రం పడట్లా. మళ్ళీ ఏమనుకుంటున్నామో తెలుసా? మనమే దాసులమై ఉండి స్వాతంత్రం ఇవ్వాలనుకుంటున్నాం చాలామందికి. సాధ్యపడుద్దా? దాసుడైన వాడు ఇంకొకటికి స్వాతంత్రం ఇవ్వగలరా? ఈ స్థితిలో చాలామంది ఉన్నారు ఈరోజు. ఎందుకంటే స్వతంత్రుడైన దాసుడు ఈరోజు సమాజంలో కనపడట్లేదు కనుక. అందుకోసమే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా మన మీద ఎవరినో ఒకరు మనం నియమించుకున్నాం. ఇక మీద జీవించేవాడు నేను కాను అన్నప్పుడు నేను నిర్బంధం లేని వాడను, నేను అనేవాడిని లేను అనే ఫీలింగ్లో ఉండాలి మనం. కానీ మనం ఏం చెప్తాం? మన కుటుంబాన్ని అడ్డు పెట్టుకుంటాం, పనులను అడ్డు పెట్టుకుంటాం. నిజంగా పనులు అడ్డు పెట్టుకుంటాం. మనం ఎవరికి దాసులం? నిజంగా క్రీస్తుకు దాసులమేనా? నిజంగా స్వాతంత్రం వచ్చిందా చెప్పండి? ఇప్పుడు స్వాతంత్రం వచ్చినట్టేనా మనకి? అందుకే చెబుతున్నాడు, మీరు దాసులై ఉండి మీరు స్వాతంత్రం ఇవ్వాలనుకున్నారు, అది ఎప్పటికీ జరగదు. మీరు స్వతంత్రత నుండి క్రీస్తుకు దాసులుగా అప్పగించుకుంటే తప్ప ఇంకొకటి స్వాతంత్రం అనుగ్రహించలేరు. అందుకే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా రాలేకపోతున్నారంటే కారణం ఏంటంటే మీ మీద ఆల్రెడీ స్వాతంత్రం కోల్పోయి మీరు ఒకరికి దాసులయ్యారు ఆల్రెడీ. కానీ ఆ దాసత్వం క్రీస్తుకు కాదు, ఎవరో ఉన్నారు. మన కుటుంబం కావచ్చు, మన పనులు కావచ్చు, మీరు ఇంకా దాసత్వంలోనే ఉన్నారు. అదే విషయం చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక
పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి చూసారా, అట్టి వారికి స్వాతంత్రం మేము ఇస్తామని చెబుతున్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? దాసత్వంలో ఉన్నారు. వీళ్ళే స్వతంత్రులు కాలేదు. ఇంకా ఎవరికి స్వాతంత్రం ఇవ్వాలనుకుంటున్నారు? బయట ఉన్న వాళ్ళకి. నువ్వు స్వతంత్రుడివికా, అప్పుడు ఇంకొకరికి స్వాతంత్రం ఇవ్వగలవు. తామే భ్రష్టత్వానికి దాసులై ఉండి ఇతరులకు స్వాతంత్రం ఇస్తారట. ఒకడు దేని వలన జయింపబడిన దానికి దాసుడు. నిన్ను నీ పని ఏలుతుందంటే నువ్వు నీ పనికి దాసుడివి. నిన్ను నీ కుటుంబం ఏలుతుందంటే నీ కుటుంబం నీకు యజమాని. నువ్వు వాళ్ళకి దాసుడివి. ఇంకా స్వతంత్రం రాలా. వచ్చిందా? స్వతంత్రం రాలే. మనం అనుకుంటాం తెలుసా, నేను స్వతంత్రుడే మనం అనుకుంటున్నాం. ఇది ఎలా ఉందో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఎలా ఉందంటే, గొల్యాతు వచ్చాడు, రోజుకొక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇశ్రాయేలు సైన్యం అంతా వణుకుతూ భయపడుతూ ఉంది. అప్పుడు దావీదు గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. వాళ్ళే దాసత్వంలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూడండి ఒక్కసారి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24-25. ఇశ్రాయేలీలందరూ ఏ మనుషుని చూసి, గొల్యాతు అనే మనుషుని చూసి మిక్కిలి భయపడుతున్నారు. ఇందుకు భయపడాల్సింది ఎవరికి భయపడుతున్నారు వీళ్ళు? భయపడాల్సిన దేవునికి ఏం భయపడట్లేదు వీళ్ళు. చూసారా? మన కారణాలు చెప్తున్నామంటే, అడ్డు పెట్టుకుంటున్నామంటే అర్థం ఏంటి? మనం ఎవరికి భయపడుతున్నాం? కుటుంబానికే కదా. మనం ఎవరికి భయపడుతున్నాం? పనికే కదా. దాటి ఎందుకు రాలేకపోతున్నాం? మన బానిసలే కదా. స్వతంత్రత రాలేదనే కదా అర్థం. అందుకే చెప్తున్నాడు అక్కడ, ఆల్రెడీ వాళ్ళు గొల్యాతు వచ్చి వార్నింగ్లు ఇస్తుంటే ఆ వార్నింగ్లకు భయపడిపోతున్నారట. ఎంత భయపడ్డా, మిక్కిలి భయపడుతున్నారు వాళ్ళు. వస్తే పారిపోతున్నారు. ఎందుకు? ఒక చిన్న వార్నింగ్లో ఏదైనా చేసేస్తాడేమో భయమే. మరి వచ్చినంత వరకు ఆడుంటున్నారు, రాగానే దాక్కుంటున్నారు వీళ్ళు. అంత భయం. ఒక మనిషిని చూసి మనల్ని కూడా వెళుతున్నది మనిషే. మన ఇంట్లో ఉన్నోళ్ళు, మన పనులు, వాళ్ళను చూసి మనం భయపడుతున్నాం, ఆగిపోతున్నాం, వెనుదిరిగిపోతున్నాం. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇశ్రాయేలులో ఒకడు వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు ఏమిస్తాడట? వాణ్ణి చంపితే, గొల్యాతుని చంపితే ఐశ్వర్యం ఇస్తాడు, కుమార్తెని ఇస్తాడు. తండ్రి ఇంట వారిని ఏం చేస్తాడు? అసలు ఎవడు దాసత్వంలో ఉన్నది? అసలు రాజే దాసత్వంలో ఉన్నాడు. గెలిచినోడికి ఈయన ఇవ్వడం, గెలిచినోడే ఈయనకి ఇస్తున్నాడు. అసలు అంతే కదా. గెలిచినోడే ఐశ్వర్యాన్ని కాపాడుతున్నాడు, గెలిచినోడే కుటుంబాన్ని కాపాడుతున్నాడు, గెలిచినోడే నీ ఇంటికి స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. కానీ ఈ మాట ఎట్లుంది తెలుసా? గెలిచినోడికి నేను స్వాతంత్రం ఇస్తా, గెలిచినోడికి నేను ఐశ్వర్యం ఇస్తా. ఇలా ఉంటుంది అనమాట. అంటే మన దేవుని పనికి వెళుతున్నప్పుడు ఇలాగే చెప్తారు. మనకేదో మేలు చెబుతున్నట్టుగా, మనకేదో లాభం ఉన్నట్టుగా చెప్పి, ఒరే నీకు పిల్లలు పెరుగుతున్నారు అని అనుకోండి. ఏ ఇంట్లో ఏ పిల్లలు పెరగరు చెప్పండి? అందరింట్లో పిల్లలు పెరుగుతారు, అంతే కదా. ఏ ఇంట్లో ఆగిపోయారు? పెరుగుతున్నారనగా మనం ఎన్నో ఆలోచిస్తాం మనం కదా. భవిష్యత్తు ఏంటనగానే ఆగిపోతాం. నా భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు దేవుడు అని గుర్తుందా మీకు? లేదు. పని అనగానే ఆగిపోతాం. ఎందుకంటే ఒక్కసారి ఈ పనిని మానుకొని ఆ పనిలోకి వెళ్ళామనుకో, మనల్ని పిలుస్తారు మళ్ళీ. ఒక పని కాస్త ఒకరోజు అవుద్ది, ఒకరోజు కాస్త 2 రోజులు అవుద్ది. మన పని ఏం చేయాలి? మానుకోవాల్సి వస్తుంది.
మన పని మానుకుంటే మనం ఎట్లా బతికేది? అందుకే అసలు ఒక్కరోజు కూడా వెళ్ళకుంటే అసలు అడగరు కదా. వెళితే ఒకరోజు అవుద్ది, ఒకరోజు 2 రోజులు అవుద్ది, 2 రోజులు 3 రోజులు అవుద్ది. నేను ఎవరికి దాసుని అయిపోతా? క్రీస్తుకు దాసుని అయితే. అలాగైతే ఎలా? నేనున్న స్థలంలో ఉంటా, నేను ఇదే జరిగించుకుంటా, ఇదే పని చేస్తా, క్రీస్తుకు దాసునని చెప్పుకుంటా. ఇలాగే ఉంది చూడండి. ఏం చేస్తున్నాడు సౌలు? ఎవరైతే జయిస్తారో, గెలుస్తారో వాళ్ళకి ఐశ్వర్యం ఇస్తా. అసలు ఐశ్వర్యం ఎక్కడుంది? గొలియాతు గెలిస్తే, ఒకవేళ ఈయన గెలిస్తే ఈయన ఇచ్చాడా, ఆయన ఇస్తున్నాడా? ఎవరెవరికి ఇస్తున్నారు అంటే మనల్ని ఇలా కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. మనకేదో మేలు చెబుతున్నట్టుగా, మంచి చెబుతున్నట్టుగా, ఇది ఒక పని చేసేసి నువ్వు నీ పని చూసుకో, దేవుడి పని చూసుకో అని చెప్తున్నట్టుగా ఉంటుంది. మనం స్వతంత్రులై దేవుడి పని చేయాలనుకున్నాం. ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నాం? అట్లా సంవత్సరాలు పెరుగుతున్నాయి, వయసు పెరిగిపోతుంది తప్ప అడుగు మాత్రం బయట పెట్టట్లా. అవునా కదా? అన్న చిన్న అప్పు ఉందన్న, చిన్న సమస్య ఉందన్న, చిన్న సమస్య ఉంది, సమస్య 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 అని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ ఆ సమస్య నుంచి బయటపడి ఎప్పుడు మీరు వస్తారు చెప్పండి? అది వెనుదిరటమే తప్ప మళ్ళీ ముందుకేయటం కాదు. అది మీరు ఎప్పటికీ క్రీస్తుని వెంబడించలేరు. ఆ సమస్య ఎప్పుడు అలాగే ఉంటుంది. చూసారా? వాడే భ్రష్టత్వంలో ఉన్నాడు, వాడికి భయపడుతూ. ఇశ్రాయేలు సైన్యం అంతా భ్రష్టత్వంలో ఉంది, గొలియాతుకు భయపడుతూ. మళ్ళీ ఏమని మాట్లాడుతున్నారు? గెలిచినోడికి ఐశ్వర్యం వస్తుందట, కుమార్తె వస్తుందట. కుమార్తెకు కూడా విడుదల ఇచ్చేది ఎవరు? గెలిచినోడే. కానీ మనం లోకంలో ఇలాంటి మాటలకు లోబడి ఏం చేస్తామంటే వాళ్ళకు మనం స్వాతంత్రం ఇవ్వాలి, వాళ్ళేదో మనకు స్వాతంత్రం ఇస్తున్నట్టుగా మనం ఫీల్ అయిపోతున్నాం. ఇది నిజం. నోరు ముయ్యి అని చెప్పేసి మనం వాళ్ళకు స్వాతంత్రం ఇవ్వాలి. అవునా కదా? కానీ మనం ఏం చేస్తున్నాం? నిజమే కదా అని చెప్పి మనం వాళ్ళకు సరెండర్ అయిపోతున్నాం. నిజం ఇది. అందుకోసం మనం ఎప్పటికీ ఏం కాలేకపోతున్నాం? దేవుని సంతోష పెట్టలేకపోతున్నాం. అంటే కారణం ఏంటి? మనం ఎప్పటికీ క్రీస్తుకు దాసులం కాలేకపోతున్నాం. మనపూర్వకంగా జరిగించలేకపోతున్నాం అంటే క్రీస్తుకు దాసులం కాలేకపోతున్నాం. నమ్మకం చూపించలేకపోతున్నాం అంటే వస్తానన్నట్టుగా ఉందా? నేను వస్తాను అంటే వస్తున్నాను అన్నట్టుందా? లేదు. నమ్మకం కోల్పోతున్నాం. మనం ఎప్పటికీ క్రీస్తుకి దాసులుగా కాలేకపోతున్నాం. చూడండి, స్వాతంత్రం వచ్చింది కానీ మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లా. ప్రభు ఫోర్స్ చేయట్లేదు. నేను విడిపించాను గనక నువ్వు నాకు లోబడి ఉండాలని అబ్జెక్షన్ పెట్టాడు అనుకోండి, ఆజ్ఞించాడు అనుకోండి, అప్పుడు చేస్తాం మనం కదా. నీ అప్పు నుండి నేను విడిపించాను కనుక నాకు వచ్చి పని చేయాలంటే చేస్తాం. నీకు అప్పు నుండి విడుదల చేసి నీ ఇష్టం రా అంటే మాత్రం మన ఇష్టం. అక్కడ తాగిపోతుంది. అంటే మనమే ఇంకా దాసత్వంలో ఉండి మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. ఇందాక చెప్పాను కదా, మనకు మంచి చేస్తున్నట్టుగా ఎవరు కనబడుతున్నారు? ఆ బాబ్మార్ అనే వ్యక్తికి ఎదురుగా ఉన్న బిల్ అనే వ్యక్తి ముంచుతున్నాడని అర్థమైందా? చంపుతున్నాడని అర్థమైందా? మనకు కూడా అర్థం కావట్లేదు. ప్రభు పని చేయకపోతే మనల్ని చంపుతున్నట్టే కదా వాళ్ళు. మన కుటుంబం ఏం చేస్తున్నట్టు? మనల్ని చంపుతున్నట్టే. మనకు అర్థం కావట్లేదు ఇక్కడ. అందుకోసం మీకు అర్థమైంది. కానీ ఎందుకో మీరు ఎవరికో ఏమైపోయారు? దాసులు అయిపోయారు. అందుకే క్రీస్తుకు దాసులు కాలేకపోతున్నారు. ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయంటే మీరు ఇంకా మిమ్మల్ని మరణము నుండి విడిపించిన వాడి యొక్క శక్తి కానీ, మరణము నుండి విడిపించిన వాడి త్యాగము కానీ మనకి అర్థం కాల. అందుకోసమే మనం వెనుక తిరుగుతున్నా కానీ ముందుకు అడుగు మాత్రం పడటంలా. అందుకే మనం ఏదో మళ్ళీ ఒక ఆదివారం అని ఇంకొంతమందికి ఏదో చెప్పామనుకోండి, ప్రయోజనం ఉంది? ప్రయోజనం ఉందా? వాడు మళ్ళాగే అవుతాడు. ఏమవుతాడు? వాడు మొక్కుబడిగా ఆదివారం వస్తాడు, వెళ్ళిపోతాడు, స్వతంత్రుడు అవుతాడే తప్ప క్రీస్తుకు దాసుడు మాత్రం ఎప్పటికీ కాలేడు. ఎందుకంటే నువ్వు కాకపోతే వాడెందుకు అవుతాడు? అవునా కదా? అందుకోసం క్రీస్తు అన్ని విషయాల్లో మనకు మాదిరి కదా. మాదిరి చూపించిన తర్వాత నిన్ను చేయమన్నాడు. నువ్వు అలా చేస్తూ క్రీస్తుకు దాసుడు అయితే నువ్వు ఒకడికి ఏమి ఇవ్వగలవు? స్వాతంత్రం ఇవ్వగలవు, చూపించగలవు, నువ్వు ఎలా జీవించాలో నేర్పగలవు. స్వాతంత్రం ఇస్తే సరిపోదు. ఎందుకంటే మనకే స్వాతంత్రం వచ్చింది కానీ మనం క్రీస్తుకు దాసులం కాలేకపోయాం. కాబట్టి ఇతరులు ఏం చేస్తాం? మనం ప్రభావితం. అందుకోసమే ఆ స్వాతంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇంకొకరు కొంతమంది ఉంటారు తెలుసా?
రెండో కేటగిరీ ఏంటిదంటే వీళ్ళు వస్తారు, చెబితే ఏదైనా చేస్తారు, కానీ మనుషులకు దాసులు కానీ వాక్యానికి దాసులు కాదు. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 4. మనలను దాసులుగా చేసుకొనవలెను. జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకోండి ఈ మాట. మనలను దాసులుగా చేసుకొనుటకు క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యం. చూసారా, వాళ్ళు ఏమనుకుంటున్నారంట, మీకు ఆల్రెడీ స్వాతంత్రం వచ్చింది. ఎవరికి వచ్చింది ఈ స్వాతంత్రం? క్రైస్తవుడికి కదా. స్వాతంత్రం వస్తేనే కదా క్రైస్తవుడు అయ్యేది. క్రైస్తవుడిని ఎవరికి దాసులు చేసుకోవాలనుకుంటున్నారు? మనుష్యులకు దాసులు చేసుకోవాలనుకున్నారు. అందుకోసమే కొంతమందట తమకు దాసులుగా చేసుకొనవలనని మనకు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యముగా ప్రవేశించిన కొందరు ఉన్నారు. ఈరోజు విశ్వాసులు వాక్యాన్ని చూడట్లే, వ్యక్తులను చూస్తున్నారు. అవునా కదా? వ్యక్తే పరలోకి ఇస్తాడు వాళ్ళకి. వాక్యం ఇలా ఉంది అంటే ఆలోచించే విధానం లేరంటే ఎక్కడున్నారు వీళ్ళు? వాక్యానికి దాసులు కాదు, క్రీస్తుకు దాసులు కాదు. ఎవరికి దాసులు? వ్యక్తికి దాసులు. మాయగారు చెప్పిందే వేదం, మాయగారు చెప్పిందే వాక్యం, మాయగారు చెప్పిందే వాక్కు. అది దేవవాక్కు. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళ స్థితి అర్థం కాదు. వాక్యాన్ని వాక్యంగా చూసేంత అవగాహన లేదు, అలాగే ప్రశ్నించే అవగాహన లేదు, అలాగే వారున్న స్థితిని కూడా అర్థం చేసుకునే అవగాహన లేదు. చాలామంది అసలు ఎంత విడ్డూరంగా ఉంటుందంటే, మోసం చేస్తున్నాడని వాళ్ళకి తెలుసు, అన్యాయంగా డబ్బులు అడుగుతున్నాడు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు తెలుసు, అక్కడి నుంచి ఒక్క అడుగు బయటకు పడదు. మళ్ళీ ఇలాంటి స్థితిలు లేవా? పరిస్థితులు చూడట్లేదా మనం? ఆల్రెడీ వ్యభిచారములో కూడా ఉండి సేవ చేస్తుంటే ఈ వీడు నన్ను ఎలా స్వతంత్రుని చేయగలడని ఆలోచించకుండా నన్ను నడిపించాడు కనుక చచ్చేంత వరకు వీడి దగ్గరే ఉంటా. చూసారా ఏం చేస్తున్నారు? మనుషులకు దాసులు చేసుకున్నారు. మీకు వచ్చిన స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు లాగేసుకొని ఏం చేస్తున్నారు? వీళ్ళు తమకు దాసులుగా చేసుకున్నారు. ఎవడండి వాక్యానికి విధేయత చూపించింది? వాక్య ప్రకారం నడుచుకోవాలి, వాక్యాన్ని బట్టి నేను జీవించాలని ఆశించే వాళ్ళు లేరు. ఎదుటిగా ఉన్నటువంటి బోధకులు, సహోదరులు ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నా, ఎంత దొంగతనం చేస్తున్నా మనకు తెలుసు. మనం మాట్లాడుకుంటాం, ఆయన ముందు మాత్రం సైలెంట్గా ఉంటాం. బయట మాయగారు దొంగ అంటాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి సైలెంట్గా కూర్చొని వినేసి వస్తాం. అంటే మీరు కూడా ఏమైపోయారు? మోసపోయారు. మీరు కూడా మోసపోతున్నారు ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉంటే. అందుకే తమకు దాసులుగా చేసుకోవాలనుకున్నారు కొంతమంది. అందుకోసమే ఎంత చెప్పినా, ఎంత వాక్యాన్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినా మనుషుల్నే చూస్తున్నారో తప్ప, వ్యక్తుల్నే చూస్తున్నారో తప్ప, వ్యక్తినే చూస్తున్నారో తప్ప వాక్యాన్ని మాత్రం చూడట్లే. వచ్చిన స్వాతంత్రం ఏమవుతుంది? మళ్ళీ దాసత్వంలోనికి వెళుతుంది. ఇలాంటి వాళ్ళు అనేకులు. మరలా దాసత్వంలోనికి మగ్గిపోయి ఇక అసలు బయటికి రాలేని స్థితిలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు అనేకులు. అందుకోసమే వాళ్ళు భ్రష్టత్వంలోనే మీకు స్వాతంత్రం ఇవ్వటం అసంభవం. అలాగే మనం కూడా మన స్థితి నుండి బయటపడి మనం ఇతరులకు స్వాతంత్రం ఇవ్వాలంటే మనం క్రీస్తు దాసులు అవ్వకుండా స్వాతంత్రం ఇవ్వటం కూడా సగం పని. అది సగం పనులు చేస్తే ఏమవుతుంది? అక్కడ వరకే సగం పనులు అవి. నీ దగ్గరకు వచ్చి ఆపేస్తాం. మరి తర్వాత స్టెప్ ఎవరు అడిగేయాలి? ఎవరు చేయాలి? అది ఎవరు పూర్తి చేయాలి? కానీ బలవంతం లేదు. మళ్ళీ ఏం లేదు? బలవంతం లేదు. కానీ నిజంగా నువ్వు క్రీస్తును లేదా ఆయన త్యాగం నీకు అర్థమైతే, పౌలు గారు అంటాడు ఒక మాట, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేసింది. మిమ్మల్ని ఎప్పుడైనా బలవంతం చేసిందా? ఎవరు ప్రేమట? ఆయన బలవంతం చేయలేదు. ఆయన ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది అన్నాడంటే ఆ ప్రేమను రుచి చూశాడు. మరణం నుండి విడిపించిన ఆ త్యాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నేను బ్రతికితే క్రీస్తు కోసం, క్రీస్తులా జీవిస్తాను. అడుగేశాడు, మొదలుపెట్టాడు ప్రయాణం.
ఎంతో మందిని స్వతంత్రం చేశాడు, స్వతంత్రులైన దాసుల్ని కూడా చేశాడు. చూసారా? అసలు ఎలా ఉండాలో తెలుసా? మన పని మనల్ని అడ్డగిస్తుందంటే ఏ విధంగా ఉండాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19 నుండి 21 చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19 నుండి 21 వచనాల్లో ఎలా దాటి రావాలో, దేవునికి మనల్ని ఎలా అప్పగించుకోవాలి అక్కడ కనబడుతుంది. ఏలియా అచ్చటి నుండి వెళ్ళిన తర్వాత షాపాతు కుమారుడైన ఎలీషా కనబడ్డాడు. తన ముందరనున్న 12 అరకల ఎడ్లను దున్నించుచు 12వ అరక తాను దున్నుతున్నాడు. ఎవరు? ఎలీషా గారు. ఇప్పుడు ఒకవేళ ఆయన ఆర్థిక స్థితి పరంగా ఆలోచించి తాను చేయిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఒకవేళ తాను వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటున్నాడేమో, లేదా తనకున్నటువంటి ఆస్తి అంత పెద్దదేమో, లేదా తన అరకతో మిగిలిన వారితో కలిసి పని చేస్తున్నాడేమో తెలియదు కదా. తాను 12వ అరక ఏం చేస్తున్నాడట? ఈ 11 దున్నిస్తూ తాను కూడా దున్నించుచూ ఉన్నాడు. చదువు. మళ్ళీ పై వచనం పోయి మిస్ అయిపోయింది. తన దుప్పటి అతని మీద వెయ్యగానే తన ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తా అంటే, ఏలియా గారు, నా వలన నీకు నిర్బంధం లేదు, నువ్వు ఖచ్చితంగా రావాలని నేనేం చెప్పట్లా, నీ ఇష్టం, నా వలన నీకు ఏ నిర్బంధం లేదు. అతను సెలవడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధమేమీ లేదని చెప్పాడు. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి ఆ ఎడ్లను తీశాడు, వధించాడు, జండ్ల కొట్టించాడు, వచ్చాడు. అయిపోయింది. ఇప్పుడు మన చేతిలో పని ఉంటేనే కదా మనం ఆగిపోయేది. ఏదైనా ఉంది అనుకుంటే కదా ఆగిపోయేది. అందుకే ఉన్నదాన్ని అయిపించాడు, వచ్చాడు, అయిపోయింది. ఇంకెనక తిరిగి చూస్తానికి ఏముంది? ఒరే ఇంటికాడ ఎట్లున్నాయరా అంటానికి ఏముంది? శంకర్ కూడా అదే చేశాడు. ఇంటికాడ పశువులు ఉన్నాయరా అని అనుకున్నారు అనుకోండి, ఏం చేశాడు? పశువులు అమ్మేశాడు, అయిపోయింది పని. ఇప్పుడేముంది పనిగా? వెంబడించడం తప్ప. అర్థమవుతుందా? అంటే ఏం చేయాలి? రోజు రోజుకి లోకములో మనల్ని ఆపుతున్న దాన్ని వదిలేసుకోవాలి, అవసరమైతే అమ్మేసుకోవాలి, అంతే. ఫైనల్ నువ్వు ఎక్కడ ఉండాలి? తేలితే ఎక్కడ తేలాలి? ఏలియా ముందు ఎలాగైతే తేలాడో మనం అలా ప్రభు పనిలో తేలాలి. కానీ రోజు రోజుకి ఏమవుతుంది? బాధ్యత పెరుగుతుంది, భారం పెరుగుతుంది, అక్కడే ఆగిపోతున్నాం తప్ప వెనక్కి తిరిగి మళ్ళీ వెంబడించాలన్న ఆలోచన రాట్లా. 8 సంవత్సరాలు అయింది, వెంబడిద్దాం అనుకుంటున్నాను అనే ఆ మాటే సరిపోతుంది తప్ప ఎంతమంది వెంబడిస్తున్నారు చెప్పండి? ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన ముందున్నటువంటి ఎంత పని ఉందో తెలుసా? అసలు మనకి ఎన్ని సంఘాలు మన కళ్ళెదుట జీవవాక్యం కోసం ఎదురు చూస్తున్నాయో మీకు తెలుసా? అసలు ఆ బాధ మీకుందా? అసలు నీ నాన్న నేనాడ చెప్తాను, మరి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి చెప్పండి? మరి 2-3 సరిపోతారా? ఎవరు చెప్పాలి అంటే మనకు బాధ్యత లేదా? మనకు భారం లేదా? మనం క్రీస్తుకు దాసులు కాలేమా? కానీ ఇంకా పని, ఇంకా కుటుంబం. రోజు రోజుకి ఏమో తెలుసా? పిల్లలుగా ఉన్నప్పుడు ప్రారంభించాము, వాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నప్పుడు ఏం ఆలోచిస్తుందిగా? పిల్లలు ఎప్పుడైనా వాడికి వేయకపోతే ఇక పెద్దోళ్ళైనా అడిగేస్తావా? ఇక పెళ్ళిళ్ళు చేయడం తప్ప ఆ ఆలోచన తప్ప మనకు లేదు ఇక. చూసారు? అందుకే ఎలీషా ఏం చేశాడు? ఏదైతే నాకు అడ్డమో దాన్ని ఏం చేశాడు? వధించాడు. నువ్వు కూడా వధించు, నువ్వు కూడా అమ్మేయి, నువ్వు కూడా ఏమో నిలబడు ఎలీషాలాగా. చూసారా? అది మనల్ని మనం అప్పగించుకోవడం.
మళ్ళీ వెనుదిరగాల్సిన అవసరం ఉందా? అసలుగా వెనుదిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉందా ఇక ఎలీషాకి? లేదుగా, సాగిపోయాడు. ఇంకెక్కడ ఆగాల్సిన అవసరం, వెనుదిరగాల్సిన అవసరం లేదు అతని జీవితంలో. అందుకోసమే తనకు అడ్డంగా ఉన్నదేదో అక్కడికక్కడ వదిలేసిక ప్రయాణం మొదలుపెట్టాడు. కనుక అతను ఏమైపోయాడు? దేవునికి దాసుడయ్యాడు. దేవునికి దాసుడయ్యాడు. మనం కూడా ఇలాగే ప్రయాణం చేయాలి. ఇక పౌలు గారి గురించి ఏమైనా ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన జీవిత ప్రయాణం గురించి ఏమైనా చెప్పాలా? చూద్దాం ఒకసారి. వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. ఏవేవి లోకములో నాకున్న వాటిని బట్టి లాభకరములు అని నేను అనుకున్నాను, వాటిని క్రీస్తు నిమిత్తం ఏమనుకున్నాను? నష్టంగా ఎంచుకున్నాను. ఎందుకంటే నేను క్రీస్తుకి దాసును. లోకంలో ఏవో లాభకరములు ఉన్నాయి. నాకెంతో ఉంది. నాకున్న ఆస్తిని కానీ, నాకున్నటువంటి హోదాని కానీ, నాకున్నటువంటి జీవితాన్ని కానీ నేను చూడట్లేదు. అవన్నీ లాభం. కానీ నేనేం చేశాను? క్రీస్తు నిమిత్తము నాకు నష్టంగా ఎంచుకున్నాను. ఎంచుకొని ఏం చేశాడో తెలుసా? 10-11 కంబైన్లు ఉంటాయి కదా. మృతులలో నుండి నాకు పునరుత్థానమును అనుగ్రహించాడు. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఎరుగు నిమిత్తమును ఎరుగు నిమిత్తమును సమస్తమును అంటే ఆఖరికి తన జీవితాన్ని అనగా తన ఆలోచనలు కూడా, తన వివాహ సంబంధమైన ఆలోచనలు కూడా ఏమైపోయాడుగా మానేసుకున్నాడు. సమస్తమును నష్టపరుచుకొని అది క్రీస్తుకు దాసుడుగా ఉండాల్సిన లక్షణం. ఏం చేశాడట? సమస్తము నష్టపరుచుకొని పెంటగా ఎంచుకొని ఏం చేశాడట? వెంబడించాడు. ఇది దాసుడు నుండి స్వతంత్రుడు అవ్వటం, స్వతంత్రుడు నుండి స్వతంత్రుడైన దాసుడిగా తన్ను తాను అప్పగించుకోవడం. ఇప్పుడు వస్తుంది పరిపూర్ణత. స్వతంత్రంగా ఉన్నంత వరకు మనకు పరిపూర్ణత రాదు. స్వతంత్రుడైన దాసుడు మనం ఎప్పుడు అవుతాం అప్పుడు వస్తుంది మన జీవితానికి పరిపూర్ణత, బాధ్యత. అందుకోసమే మనం ఏ స్థితిలో ఉండాలో వీరందరినీ చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, మనం కారణాలు చెప్తున్నామంటే నువ్వు ఏం చెప్తున్నావు? నేను ఇంకా దాసునే చెప్తున్నావు. మనం కారణాలు చెప్పామంటే అదే అర్థం. నేను ఇంకా దాసుని, ఇంకా స్వతంత్రత రాలేదు నా కుటుంబం నుంచి, నా పని నుంచి, నాకున్న స్థితి నుంచి నేను ఇంకా బయటపడలేదు, ఇంకా నేను దాసుడుగానే ఉండిపోయి. క్రీస్తు నన్ను విడిపించినా మళ్ళీ నేను వెనకకే మనుషులకే దాసున్నాయాను, వస్తువులకే దాసున్నాయాను, పనికే దాసున్నాయాను, కానీ క్రీస్తుకి ఇంకా దాసుని నేను కాలేదు. అందుకే అందరూ క్రీస్తుకి దాసులు కాలేరు. ఎవరవుతారో తెలుసా? క్రీస్తు దాసుడిని ఆ బోర్డు పెట్టాలంటే క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22 నుంచి చూడండి. ప్రభువునందు పిలువబడిన దాసుడు అంటే ఎంతమంది అయితే పిలువబడి బాప్తిస్మంలోనికి అడుగు పెట్టారో వీళ్ళందరికీ ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. స్వతంత్రులు అయ్యారు మీరు. ప్రభువునందు పిలువబడిన వాడు దాసుడు ఏమైపోయాడు? స్వతంత్రుడు అయిపోయాడు. ఆ ప్రకారమే ఇప్పుడు స్వతంత్రుడయ్యాడు కదా, స్వతంత్రుడై పిలువబడుతున్నాడు. దేనికోసం? ప్రభు పని నిమిత్తం తాను దాసునిగా ఎంచుకుంటున్నాడు. అందుకోసమే స్వతంత్రుడై పిలువబడిన వాడు ఎవరట? క్రీస్తు దాసుడు. చూసారు? అర్థమైందా? పిలువబడిన వాడు స్వతంత్రుడు అవుతున్నాడు. అక్కడితో ఆగిపోతే అయిపోద్ది. కానీ స్వతంత్రుడై మరలా వెళుతున్నాడంటే ఏమవుతున్నాడు? క్రీస్తుకి దాసుడు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు ఇంకా దాసులుగా ఉన్నారా? పాపం అనే దాసులు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరలా స్వతంత్రత వచ్చినా మళ్ళీ దాసత్వంలోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు స్వాతంత్రం వచ్చింది, స్వతంత్రాన్ని మరలా మీరు
ఏం చేయాలి? స్వతంత్రుడైన దాసుడు నవ్వటానికి మనల్ని మనమే క్రీస్తుకి అప్పజెప్పుకుంటే అప్పుడు మనం ఎవరికి దాసులం? క్రీస్తు తోడి వారసులం, క్రీస్తుకి దాసులం, దేవుని పిల్లలం. అందుకోసమే మరి నువ్వు స్వతంత్రుడివా లేదా స్వతంత్రుడైన దాసుడివా? ఇది నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇంకా స్వతంత్రంలోనికి అడుగు పెట్టకుండా ఉంటే నువ్వు ఇంకొకరిని రక్షించలేవు. నీకు స్వతంత్రత వచ్చింది, నువ్వు ఇంకొకరిని క్రీస్తుకు దాసులుగా చేయాలంటే నీ వల్ల కాదు. అది నువ్వు క్రీస్తుకు దాసుడు అయితేనే తప్ప ఇతరులకు స్వాతంత్రాన్ని, క్రీస్తుకు దాసుల్ని మనం చేయలేం. మనుషులకు దాసులు కాకండి. మళ్ళీ అదే మాట కూడా చెప్పాడు రోమపత్రికలు కూడా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి అని చెప్పాడు. విలువ పెట్టి కొన్నారు, మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం చేసే పని ఏంటంటే ఒక్కటే చేయాలి. ఏంటా పని తెలుసా? మనం చేయాల్సిన పని ఏంటో చెప్పి ముగిస్తాను. ఏంటా పని అంటే ఆ 24 వచనాలు చెప్తున్నాడు. సహోదరులారా, ప్రతి ఒక్కరు, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉంది. అక్కడి నుంచి ప్రయాణం చేయి. ఇంకేదో నువ్వు లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాలు దాటిన తర్వాత, నెరవేర్చిన తర్వాత వస్తావంటే నువ్వు ఎప్పటికీ క్రీస్తుకి దాసుడివి కాలేవు. నువ్వేం రక్షిస్తావు చెప్పండి? ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని రక్షించాలనుకున్నావు, అతని వాక్యం చెప్పించాలనుకున్నావు, ప్రతిసారి కారణం చెప్తున్నాడు అనుకోండి, ఏమనిపిస్తుంది మనకేమనిపించాలి తెలుసా? నేనే కారణాలు చెప్తున్నా, వాడు చెప్పడా? అంతే కదా అర్థం. మనమే ఏం చేస్తున్నాం? ఇంకా క్రీస్తు దాసులు కాకపోతే వాడెందుకు చెప్పడు కారణాలు? అందుకోసమే కారణాలు మనం చెబుతున్నాం, వాడు చెబుతున్నాడు. కాకపోతే ఒకటే తేడా, వాడు దాసత్వంలో కారణాలు చెప్తున్నాడు, మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కారణాలు చెప్తున్నాం. కానీ మనం ఎలా ఉండాలంటే, ఎప్పుడైతే నువ్వు స్వతంత్రత ఇచ్చాడో ఆ స్థితిలో అన్నిటినీ పక్కన పెట్టి ఏం చేయాలి? రోజు రోజుకి ఏమవుతుండాలంటే మన చేతిలో ఏమీ లేకుండా, మనకు పని లేకుండా పోవాలి, దూరం చేసుకోవాలి. అన్నిటినీ వదిలేసుకుంటూ, విసిరేసుకుంటూ, వదిలేస్తూ చివరికి మనల్ని మనమే క్రీస్తుగా అప్పగించి, మనకంటూ క్రీస్తు తప్ప ఇంకొకరు మిగిలినట్టుగా మనం ప్రవర్తించాలి, జీవించాలి. అప్పుడు అతడు ఏమవుతాడు? క్రీస్తుకి దాసుడు అవుతాడు. మరి ఎంతమంది ఉన్నారు క్రీస్తుకి దాసులు? ఎంతమంది ఉన్నాను చెప్పండి. ఒకవేళ మనం క్రీస్తుకు దాసులు కాకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. ఇంకా ఎంత విన్నా కూడా మీకు ఆ స్థితిలో నుంచి బయటపడలేదంటే ఖచ్చితంగా మీరు దాసులే, స్వతంత్రులు కూడా కాదు. వచ్చే స్వాతంత్రం ఏమైంది? దాసత్వంలోకి వెళ్ళిపోయింది. మీ మీద బాస్ మారిపోయాడు, అంతే కదా? మీ మీద బాస్ మారిపోయాడు, యజమాని మారిపోయాడు. ఆలోచించుకోండి, నేనెవరు, నేనెంత కాలం అయింది క్రీస్తులోనికి వచ్చి, ఇక మీద నేను జీవిస్తుంది నేనా? ప్రతిసారి నన్నేనా చూపిస్తుంది, ఎవరు వేరే వాళ్ళనా? లేదా క్రీస్తుని చూపిస్తున్నానా, నన్నే చూపిస్తున్నానా? లేదా నా మీద ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా బంధకాల్లో నేను ఉన్నానా? బంధకాల్లో ఉండి విడుదల చేయాలనుకుంటున్నానా నేను? ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు. అప్పుడు మీ జీవిత గమ్యం, మీకు మీ జీవితానికి పరిష్కారం దొరుకుద్ది. ఎంతకాలం ఒకరి మీద, ఇద్దరి మీద, ముగ్గురు మీద ఆధారపడతారు చెప్పండి? మళ్ళీ చాలామందికి విచిత్రమైన విషయం ఏంటంటే, చెప్పాలని ఆశ ఉంది కానీ ఖచ్చితంగా చెబుతున్నాను, 1 రోజు వస్తే 2 రోజులు అవుద్ది, 2 రోజులు వస్తే 3 రోజులు అవుద్ది, ఇక పనులన్నీ మానుకోవాలని ఆగిపోతున్నారు మీరు. ఇది మాత్రం 100%. ఆ ఆలోచన మానండి. మీకు ఇంకా ఆలోచన ఉందంటే మీకు ఇంకా క్రీస్తు, ఆయన చేసిన త్యాగం, ఆయన చూపిన ప్రేమ మనకి అర్థం కాలేదు. ఏదో మునిగామంతే. ఏం చేసాం? మునిగామంతే. ఎక్కడ తేలాలి? పరలోకంలో తేలాలి తప్ప మునిగి లేచేసరికి నరకంలో మాత్రం ఉండొద్దు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,